హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ప్యాషన్ వ్లాగ్. నా పేరు స్వాతి. ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను తోటకూర లివర్ కర్రీ. తోటకూర లివర్ కర్రీ అంటే చికెన్ మటన్ కాదు, ప్యూర్ వెజ్ కర్రీ. సో ఎలాగో చూసేద్దామా. ఇక్కడ నేను 6 కట్టల తోటకూరని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తోటకూరలో 1/2 కప్ బియ్యం పిండి, 1/4 కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మిక్చర్ అంతా కూడా తోటకూరకు బాగా పట్టే కలుపుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని కొంచెంగా నీళ్లు పోసుకొని కాస్త గట్టిగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో 1 గ్లాస్ వాటర్ తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో ఆయిల్ అప్లై చేసుకొని పేస్ట్ చేసుకున్న తోటకూరని ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర పేస్ట్ని ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఈ గిన్నెలో పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోవాలి. ఫస్ట్ 5 నిమిషాలు లో ఫ్లేమ్లో, తర్వాత 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తోటకూర చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ తోటకూరని మనకు కావలసిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో నేనైతే ఇలా స్క్వేర్ షేప్ కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఏ సైజులో అయినా కట్ చేసుకోవచ్చు. సో మన తోటకూర పీసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో 1 బిర్యానీ ఆకు, 1 చిన్న దాల్చిన చెక్క, అలాగే 1 చిన్న మేస్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం షాజీరా, 1/2 టేబుల్ స్పూన్ షాజీరా, అలాగే కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్క, 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ ఉల్లిపాయలంతా కూడా బ్రౌన్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది కూడా పచ్చివాసన పోయి ఇదంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం సైజ్ 2 టమాటా ముక్కలు కట్ చేసి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ టొమాటోస్ మెత్తగా అయిపోయి ఉంటాయి. సో టమాటోస్ స్మూత్గా అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూర పీసెస్ వేసుకొని చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకొక 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పైన మూత పెట్టేసేయాలి. సో 5-10 నిమిషాల తర్వాత 1 కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో 10 నిమిషాల తర్వాత ఉప్పు చూసుకొని ఒకవేళ ఉప్పు తక్కువైతే ఉప్పు అడ్జస్ట్ చేసుకుందాము. సో మన తోటకూర లివర్ కర్రీ రెడీ అయిపోయింది. పైనుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ తోటకూర లివర్ కర్రీ చపాతీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.